ఈ నెల 22న అయోధ్యలో బలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశ విదేశాల నుండి ప్రజలు అయోధ్య నగరానికి తరలి వస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు కూడా అయోధ్యకి వెళ్ళాలని ఆలోచించినట్లయితే అక్కడికి ఎలా చేరుకోవాలి, అక్కడ ఏ ప్రదేశాలు సందర్శించాలో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. అయోధ్యలోని శ్రీరాముడి జన్మస్థలంలో జరిగే రాములోని విగ్రహ ప్రతిష్ఠ కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుంది. 500 ఏళ్లుగా కంటున్న కళ నెరవేరడంతో రాముడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు రామభక్తులు. ఇక తెలంగాణ నుండి సైతం అయోధ్యకు రామభక్తులు తరలి వస్తున్నారు. ఇక రాష్ట్రం నుండి రామ జన్మభూమికి వెళ్ళడానికి ఫ్లైట్, ట్రైన్, రోడ్డు మార్గాల్లో వెళ్లేందుకు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్లైట్లో వెళ్ళాలి అనుకునేవారు శంషాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఎక్కువ సంఖ్యలో లేవు. చాలామంది గోరఖ్పూర్, ఢిల్లీ, లక్నో విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడ దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయోధ్యకు రోడ్డు మార్గాన 4 గంటల జర్నీ తర్వాత చేరుకుంటారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అయోధ్యకు ట్రైన్ కనెక్టివిటీ ఉంది. ఎక్కడి నుండైనా అయోధ్యకు రైల్వే స్టేషన్లో డైరెక్ట్గా దిగవచ్చు. తెలంగాణ నుండి అయోధ్యకు డైరెక్ట్గా ట్రైన్ సర్వీసులు లేవు. ఒకవేళ ట్రైన్లో అయోధ్యకు వెళ్ళాలని అనుకుంటే సికింద్రాబాద్ నుండి గోరఖ్పూర్ రైల్వే స్టేషన్కు వారంలో 3 రోజులు ట్రైన్స్ ఉన్నాయి. ఆ తర్వాత గోరఖ్పూర్ నుండి ట్రైన్, రోడ్డు మార్గాల్లో అయోధ్యకి చేరుకోవచ్చు. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుండి గోరఖ్పూర్కు ట్రైన్ స్టార్ట్ అవుతుంది. మొత్తం మీద 30 గంటల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి బీదర్ అయోధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతి ఆది సోమవారంలో బయలుదేరుతుంది. తెలంగాణ నుండి అయోధ్యకు ట్రైన్ మార్గాల్లో వెళ్ళాలనుకునేవారు వారంలో శుక్ర, ఆది, సోమవారంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుండి అయోధ్యకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఏసీ బస్సుల్లో అయితే ఒక్క టికెట్ ధర దాదాపు 6,000 రూపాయలు ఉంటుంది. ఇక తెలంగాణ నుండి సొంత వాహనాల్లో అయోధ్యకు చేరుకోవాలంటే నాగ్పూర్, జబల్పూర్, ప్రయాగ్రాజ్ మీదుగా అయోధ్యకు చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుండి అయోధ్యకు రోడ్డు మార్గంలో వెళ్ళాలనుకుంటే మొత్తం 1305 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. హిందువులందరూ అయోధ్య రాముని దర్శించుకోవడం కోసం త్వరలోనే సికింద్రాబాద్ నుండి ప్రత్యేక ట్రైన్లు నడిపే ఆలోచనలో ఉంది రైల్వే శాఖ. వీటితో పాటు శంషాబాద్ విమానాశ్రయం నుండి అయోధ్యకు మరిన్ని డైరెక్ట్ ఫ్లైట్స్ సర్వీసులు నడిపే ఆలోచనలో పలు విమాన సంస్థలు ఉన్నాయి.